గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్కారం అండి. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు, అఖండ ఐశ్వర్యవతి, సువర్ణాభరణ ప్రాప్తిరస్తు. ధన్యవాదాలండి. ఎందుకు స్పెషల్గా చెప్పాను ఆ విషయం? నేను మీకు అటువంటి యోగం కలగబోతుంది కాబట్టి చెప్పాను నేను. అవునా? అది విషయం. అమ్మవారి అనుగ్రహంతో తొందరగా వచ్చే వారం కల్లా తప్పకుండా మీరు 2 గాజులు, మంచివి బంగారు గాజులు, ఒక మంచి నెక్లెస్ వేసుకుని రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శుభమస్తు. రైట్, మీ వారికి నాకు ఆశీర్వాదం కూడా చెప్పండి. తప్పకుండా చెప్పండి. వీడియో లింక్ పంపిస్తా. ఆయన తప్పకుండా. తదాస్తు. దృష్టి దోషాలు, నరదృష్టి అంటుంటారు, నరఘోష అంటూ ఉంటారు. అది ఒక వ్యక్తికైనా తగలొచ్చు, వాళ్ళ ఇంటికి వస్తువులకైనా తగలొచ్చు అంటూ ఉంటారు. ఈ ఏడుపు, ఒక వ్యక్తి యొక్క ఏడుపు అనేది మనకు దృష్టి దోషంగా మారుతుంది అంటూ ఉంటారు. ఇది చిన్న పిల్లలు, అసలు మాటలే రాని చిన్న పిల్లల దగ్గర నుంచి ఎంత పెద్ద వయసు వాళ్ళైనా సరే ఈ దృష్టి దోషం నుంచి తప్పించుకోలేని సందర్భాలు చాలా చాలా ఉంటాయి. మరి దీనికి పరిహారం ఏంటి? మామూలుగా చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ ఇంట్లో చీపురు కట్టతోనో ఉప్పుతోనో తీసే విధానాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఇలా తీసినప్పటికీ దాని నుంచి బయట పడలేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఏం చేయొచ్చు అంటారు అటువంటి సందర్భాల్లో? ఇక్కడ మీరు అడిగిన 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి నరదృష్టి, నరఘోష. నరఘోష అనేది పూర్తిగా వ్యాపార సంబంధమైనది. దానివల్ల చాలా ప్రాబ్లమేటిక్. అంటే ఒక మనిషికి ఎదుగుతున్న క్రమంలో ఇతరుల యొక్క ఏడుపు, వాడు బాగా ఎదిగిపోతున్నాడు, బాగా సంపాదించేస్తున్నాడు, వాడి వ్యాపారం బాగా సాగుతుంది, ఈ ఏడుపు అనేది అందరి యొక్క ఏడుపు ఒకేసారి మనిషి అయినప్పుడు అది నెగిటివ్ ఎఫెక్ట్ అనేది అబ్బాయి మీద, ఆ వ్యాపార సంస్థ మీద తప్పకుండా పడుతుంది. ఇది దాన్ని ఈ నరఘోష అంటారు. దీన్ని నరదృష్టి అనేది పిల్లల్ని, ఒక మంచి ఆడపిల్లల్ని, అందమైన ఆడపిల్లల్ని చూసినప్పుడు, అంటే అందమైన ఆడపిల్ల అంటే ఇక్కడ మన 2 రకాల దృష్టిలు. దరిద్రులు చూసే దృష్టి వేరు, ఆ దృష్టి దోషాలే ఉండవు. ఇంకా వాళ్ళ కళ్ళు వాళ్ళే ఏదో మన లారీ వెనకాల రాస్తారు, చెడపకురా చెడేవు అని, నన్ను చూసిన దృష్టిని కళ్ళు పేలిపోతాయనేది రాస్తుంటారు, లారీ మీద రాస్తుంటారు. అలా ఆ దృష్టి వేరు. అంటే కామపు దృష్టి అంటే దౌర్భాగ్యులు వేరు. కానీ ఒక పిల్లని చూసినప్పుడు, చిన్న పిల్లని చూసినప్పుడు, మంచి ఆడపిల్లని చూసినప్పుడు అందంగా ఉందిరా, చాలా బాగుందిరా, ముద్దొస్తుందిరా, అమ్మవారిలాగా ఉందిరా, ఈ రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా దృష్టి దోషం కింద పోతుంది. అది తప్పకుండా అవతల వాళ్ళకి, దీనివల్లనే నరదృష్టికి, నరఘోషకి నాపరాయిపోతున్నటువంటి సామెత అక్కడే వచ్చింది మనకి. కాబట్టి అటువంటి విషయంలో మనకి చిన్నపిల్లలకి ఈ తెల్ల ఆవాలతో ఎండుమిరపకాయలతో మనం తిప్పడం వల్ల తప్పకుండా ఈ దృష్టి దోషం పోతుంది. అలాగే వ్యాపార సంస్థల వైపు ఉన్నటువంటి దోషం మాత్రం తప్పకుండా మీరు ఎర్ర ఎండుమిరపకాయ కానీ, నిమ్మకాయలు కానీ కట్టడం, ఒక గ్లాసులో, ఒక గాజు గ్లాసులో, ఒక పాతకాలను చూసి ఉంటారు మీరు, ఉడిపి హోటళ్ళు ఉండేవి. అంటే మీకు ఉడిపి హోటల్ తెలుసా? మీకు ఇప్పటికీ తెలియదు మీకు ఉడిపి హోటల్. ఉడిపి హోటళ్ళు చాలా మీకు పొద్దున 6ంటికే నీట్గా ఉంటుంది. ఒక గంపెడు అగరత్తులు పెడతాడు మంచిగా, సో మంచి అసలు మొత్తం సూపర్ స్మెల్ వస్తుంది మనకి. ఎందుకు వెళ్ళగానే ఇడ్లీ దోశ వాదన సూపర్ స్మెల్ వస్తుంటుంది మనకి, నీట్గా ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడున్న 5 స్టార్ హోటల్ కంటే నీట్గా ఉండేది ఉడిపోవట్లే, అంత నీట్గా ఉంటుంది. వాళ్ళ దగ్గర కౌంటర్ మీద కరెక్ట్గా ఒక అమ్మవారి ఫోటో, ప్రతి ఫోటోకి పూలమాల ఉంటుంది, చక్కటి మల్లెపూలు, గుమగుమలాడే మల్లెపూలు పెడతారు. పటాలన్నిటికీ పైన పటాలు ఉంటాయి, మంచి దీపము, అగరబత్తి, పటాలకి ప్రతిరోజు పటాలకి మల్లెపూల మాలు పెట్టేసి నీట్గా ఉంటుంది. కౌంటర్ తెల్లగా నీట్గా ఉంటుంది, ప్రతి టేబుల్ మన నీట్గా ఉంటుంది. ఆ హోటల్ వెళ్ళగానే ఆ హోటల్ ముందర కౌంటర్ పైన దేవుడి పటం పక్కన ఒక గాజు గ్లాసు, దాంట్లో వాటర్, దాని నిమ్మకాయ ఉంటుంది. ఒకప్పుడు చాలా మంది ఇప్పటికి కూడా పెడతారు వాళ్ళు. ఇది శ్రవణ భవన్ కూడా అలవాటు ఉంది, శ్రవణ భవన్కి అలవాటు ఉంది. తర్వాత ఇంకొక భవన్ కూడా అలవాటు ఉంది, ఆనంద భవన్కి అలవాటు ఉంది, ఉడిపి హోటల్కి అలవాటు ఉంది. వీళ్ళు ఎందుకు పెడతారంటే నరదృష్టి నుంచి బయటపడేటందుకు ఇది ఒక ముఖ్యమైనటువంటి మార్గం. ఇది మారుస్తాడు, రెగ్యులర్గా మార్చేస్తారు. మర్నాడు పొద్దున్న దాన్ని ఇసిరేస్తారు, బయటపడేస్తారు, ఏదో బస్సు కిందనో లారీ కింద పడుతుంది, అయిపోతుంది. అంటే ఆ నిమ్మకాయ చిల్లిపోతుంది. మనుషులకి ఏం కాదు, మనుషులకి ఏం పెద్ద ప్రాబ్లం వచ్చేది కాదు, మనుషులు తొక్కరు కూడా. ఆ లారీ కిందనో బస్సు కిందనో పడుతుంది, పొద్దున వేస్తారు కాబట్టి తెల్లవారుధానం అయిపోతుంది. వీళ్ళు 6ంటికి 5ంటికి తీస్తారు వీళ్ళు. కాబట్టి ఇలా ఇది 100% పర్ఫెక్ట్ మనకి. ఈ ప్రయోగం మనం ప్రతి వ్యాపార సంస్థలో చేయడం అనేది, వ్యాపార సంస్థలో ఇది చేయడం అద్భుతమైనటువంటి ఒక మంచి ఉపాయం. ఇది 100% తగ్గిపోతుంది. 100% నెగిటివ్ అనేది తగ్గిపోతుంది. కింద 90%, 80% కాదు. అలాంటిది తప్పకుండా చేయాలి. అలాగే మనము తెల్ల ఆవాల్ని బొగ్గులలో, మనకి తెల్ల ఆవాలు మనకు, అలాగే మనం వేసుకుంటాం కదా, దాన్ని మనకి ఊదుబత్తి వేసుకుంటాం, దాన్ని ఏమంటారు, ఊదుపొగ, సాంబ్రాణి. ఈ సాంబ్రాణి, తెల్ల ఆవాల్ని బాగా కాదు నిప్పులలో వేసేసి ఆ వ్యాపార సంస్థలు మనం తిప్పినా మంచిదే. ఇదే పద్ధతి మనం పిల్లలకు కూడా తలంటి స్నానం పూసిన తర్వాత దూరంగా, అంటే ఉక్కిరిబిక్కిరి అవుతారు కాబట్టి దూరంగా పిల్లల చుట్టూ కూడా ఈ సాంబ్రాణి పొగ తెల్ల ఆవాలతో కనుక వేసినట్టయితే అద్భుతంగా ఉంటుంది. ఇంటికి బాగా దిష్టి పట్టింది ఆడపిల్లకి, అంటే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకున్నా, ఆడపిల్లకు కూడా నజర్ పడుతుంది బాగా.
అలా ఏంది ఏమవుతుందంటే ఆడపిల్లలు 14 ఏళ్ళు వచ్చిన రైతుల కారు వాళ్ళు అది కూడా నజర్ ఎఫెక్ట్ పడుతుంది. ఇటువంటి ఇండ్లలో కూడా తప్పకుండా మనం 13 ఏళ్ళ తర్వాత ఇక ఆడపిల్ల రైతులు అవ్వకపోతే అమ్మాయికి నజర్ ఎక్కువ ఉన్నట్టే ఎఫెక్ట్. బాగా గుర్తుపెట్టుకోండి, జాతకంలో దోషాలు ఉంటాయి, నజర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటికి పోగొట్టడానికి ఏం చేయాలంటే ఇంటి మొత్తం కూడా మనం ఈ యొక్క సాంబ్రాణి పొగ వేస్తూ ఈ తెల్ల వాళ్ళని ఆ బొగ్గులలో బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎండుమిరపకాయలు వేసేసి గుమ్మం దగ్గర పెట్టాలి. ఎండుమిరపకాయలు వేసి అంటే గుమ్మం బయటకు వచ్చిన తర్వాత ఎండుమిరపకాయలు వేసేసి మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఈ ఘాట్ అంతా పూర్తయిన తర్వాత ఈ మంట పొగ అంతా వచ్చిన తర్వాత ఈ ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషం తొలగిపోతుంది. ఇంటి సింహద్వారం డోర్ క్లోజ్ చేసుకోవాలి. ఆ పొగ లోపల రాకుండా ఇల్లు మొత్తం తెల్లవాల పొగతో తిప్పుకొని బయటకు వచ్చేసి సింహద్వారం బయట మనం పెట్టేసి దాంట్లో ఒక 5-6 ఒక 4-5 అందులో వేసేసి మరి 10 వేస్తే పక్కింటోడి ఘాటు వస్తుంది కాబట్టి 4-5 అందులో వేసేసి డోర్ క్లోజ్ చేసుకొని మన లోపల మన పనులు చేసుకోవచ్చు, కాళ్ళు అడుకోవచ్చు. ఇది పొగంతా పోయి మాడిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత మాడిపోద్ది. అది ఆ మాడిపోయిన తర్వాత మనం లోపలికి వచ్చి సరిపోతుంది. దాంట్లో మళ్ళీ డౌట్ కామెంట్, స్వామి అలా కాల్చిన తర్వాత 2 మిరపకాయలు బయటపడ్డాయండి, వాటిని ఏం చేయాలని కామెంట్ చేస్తాను. దానికి ముందే సమాజం చెప్తాను, ఆ కామెంట్ యొక్క బదులు ఆ నిమ్మకాయలు తీసుకపోయి డస్ట్బిన్లో పడేసేయండి, ఇంట్లోకి తెచ్చుకోకండి. ఓకేనా? అంటే ఇలాంటివన్నీ అనుమానాలు వాళ్ళకి. మిరపకాయ గింజలు పడ్డాయండి బయట, అవి ఏం చేయమంటారు? ఒక మిరపకాయ వచ్చేసి మా ఇంటి గేటుకు పట్టిందండి, దాన్ని ఏం చేయమంటారు? దాన్ని ముట్టుకోవచ్చా? ఇలా అడుగుతారా అండి? కామెంట్స్ వస్తాయి, మీరు చూడాలా? కామెంట్స్ చూడాలి కదా. మనిషికి అనేక అనుమానాలు. మీరు చేయమన్నారు, మాడిపోద్దన్నారు, మాడిపోలేదు. ఒక దగ్గర వచ్చి మా ఇంటి మీద పడింది, ఇప్పుడు ఏంటి పరిస్థితి? పక్కింటి వాళ్ళ దగ్గర పడింది, వాళ్ళ డోర్ దగ్గర, వాళ్ళు ఏం చేయాలి? అక్కర్లేదు. మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయట మనం తగలెడుతున్నాం, అంటే బయట మనం భూస్థాపితం చేస్తున్నాం. అది ప్రతిరోజు చేయాలంటారా? అక్కర్లేదు, అదే చెప్పబోతున్నా. పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ ఇది తప్పకుండా చేయడం. రెండవది చతుర్దశి రోజు, అంటే మాస శివరాత్రి రోజు కూడా మనం చేయగలిగితే, అంటే మాస శివరాత్రి అంటే చతుర్దశి రోజున, అమావాస్య రోజున, పౌర్ణమి రోజున, మంగళవారం, ఈ 4 రోజులలో మీరు చేయగలిగితే తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. ఎప్పుడైనా సరే అదృష్టం కొద్ది మనకి మంగళవారం చతుర్దశి కలిసి వస్తే, ఏది అమావాస్యము చతుర్దశి కలిసి వస్తే ఆ రోజు చేయడం ఇంకా విశేషం, అద్భుతంగా ఉంటుంది. ఇంకా మనకి నిమ్మకాయ కట్టుకోవడం, గుమ్మడికాయలు కట్టడం, అమ్మవారి గుళ్ళో పూజ చేసి కట్టుకోవాలి. చాలామంది చేస్తారంటే గుమ్మడికాయ తీసుకొచ్చి రైతు బజార్ నుంచి డైరెక్ట్ వేలాడిస్తారు, దానికి ఏం ప్రయోజనం ఉండదు. ఒక కూరగాయ తీసుకొచ్చి పెట్టినట్టు, దోసకాయ తీసుకొచ్చి పెట్టినట్టే అక్కడ. ఆ గుమ్మడికాయని అమ్మవారి గుడి తీసుకెళ్ళి ఆ గుమ్మడికాయకి కుంకుమార్చన చేయించి ఆ పంతులు గారు వాస్తు పూజ చేస్తారు. దానికి వాస్తవోష్పదే ప్రజా అనే మంత్రాలతో వాస్తు పూజ చేసి అది ఇచ్చినప్పుడు అది కట్టాలి తప్ప రైతు బజార్ కొనుక్కో దాన్ని తగిలి తనకేం లాభం? అది దోషం కాదు. అందులో వాస్తు పురుషుని ఆవాహనం చేసి అమ్మవారి అనుగ్రహాన్ని ఆవాహనం చేసి దాన్ని కట్టాలి. కాబట్టి కడితే మీకు తప్పకుండా ఉంటుంది. తీసుకొని గుమ్మడికాయ అమావాస్య రోజు కట్టాలా? అంటే మంచి భాష. అమావాస్య మంగళవారం 2 రోజులు, ఇంకా వేరే టైం లేదు దానికి. మంగళవారం కట్టవచ్చు, అమావాస్య రోజు కట్టవచ్చు, ఈవినింగ్ కడితే ఇంకా మంచిది. ఆడవారు కట్టొచ్చా? అంటే ఇక్కడ కట్టొద్దని ఇక్కడేం చెప్పలేదు, కానీ గర్భిణీశీలు ఉంటారు కాబట్టి, ఋతువు ఉంటుంది కాబట్టి కట్టొద్దని చెప్పారు. మగవాళ్ళు కట్టడం మంచిది. ఇంట్లో పనులు ఉంటారు కదా, పనులతో కట్టిస్తే చాలా మంచిది. ఓకే. ఇప్పుడు చాలామంది నిమ్మకాయలు కూడా గుమ్మం దగ్గర, మెయిన్ డోర్ దగ్గర కట్ చేసి ఒకదానికి పసుపు ఒకదానికి కుంకుమ రాసి పెడుతూ ఉంటారు. అది వాస్తు పురుషుడి యొక్క బలి అంటారు దాన్ని. అంటే మనం గృహప్రవేశం చేసినప్పుడు చేసేటువంటి బలి ప్రక్రియ వాస్తు పురుషుడి కోసం తప్పకుండా చేస్తాం. ఆ బలి ప్రక్రియ అనేది మనకి కనబడుతుంది. అది మనం బండు గుమ్మడికాయ కొట్టేసి ఆ గుమ్మడికాయకి కూడా పసుపు వేసి ఒక నిమ్మకాయ కోసి మనం ఒక దాంట్లో పసుపు పెట్టేది అనేది కూడా ఈ ద్వారబంధ బలి అంటారు దాన్ని. అంటే ద్వారముఖంలో ఉన్నటువంటి బలి ఇవ్వడం అనేది ఉంటుంది. అది మంచి శాస్త్రోక్తమైంది, అది శాస్త్రంలో చెప్పబడింది. అది ఇది గృహప్రవేశం అప్పుడు కాకుండా విడిగా కూడా, అంటే విడిగా చేసుకోవచ్చు. అంటే అంత మనం ఇప్పుడు కడుతున్నటువంటి నిమ్మకాయ గుమ్మడికాయ సరిపోతాయి కాబట్టి అక్కర్లేదు. ఎప్పుడు సంవత్సరం ఒకసారి చేసుకుంటే మంచిదే, నో ప్రాబ్లం. ఓకే, చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అది విషయం. ఇప్పుడు ఈ దృష్టి తగలడము అనేది తగిలిన తర్వాత రెమెడీస్ చేస్తున్నాం, తగలక ముందుగానే మనం ఏదైనా అంటే జాగ్రత్త తీసుకునే అవకాశం? తగిలిన తర్వాత ఏవే చేస్తున్నాము, తగలకు ముందు అవి చేసుకుంటే నెలకోసారి చేసుకోవడం పోయేదేమో. నెలకోసారి ఆ ధూపం వేసుకోవడం సరిపోతే ఇంట్లో, దానికి దోషం కాదు కదా. అలా చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగుంటుంది. అలాగే ఇట్లా దృష్టిదోషాలు ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఆవుకి తప్పకుండా ఏదైనా పెట్టాలి. ఆవుకి కానీ కాకి కానీ కాసింత అన్నం తింటప్పుడు కాకి పెట్టినా, ఆవుకి గడ్డి పెట్టినా, ఇవి మనకి ఈ నెగిటివ్ ఎనర్జీని బయటపడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అటువంటి చేయండి. అలాగే ప్రతిరోజు కూడా తప్పనిసరిగా అమ్మవారి దగ్గర ఒక ఎర్ర పుష్పం పెట్టాలి. అంటే ఎర్ర గులాబీ పువ్వు కానీ ఎర్ర మందార పువ్వు పెడితే కూడా దృష్టితో తొలగిపోతాయి అని చెప్పి ఒక శాస్త్రం నేను ఇక్కడ చండీలో చదివాను నేను. అమ్మవారికి ఎరుపు రంగు పుష్పం, రక్తవర్ణం రక్త పుష్పం అని అమ్మవారికి ఉంటుంది. అక్కడ అమ్మవారికి పెడితే కూడా చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది అమ్మవారి. ఓకే, లలిత పారాయణ చేయండి అమ్మా, అద్భుతం. ఏ దోషాలు రావు. ఇంటికి ఏ దోషాలు రాకుండా అంటే ఆడవాళ్ళు లలితా సహస్రనామ ఎంత బాగా చేయగలిగితే అంత అదృష్టం ఉంటుంది. ప్రదోషకాలను చేయొచ్చు, రాత్రి చేయొచ్చు, ఉదయం చేయొచ్చు, అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. ఆడవాళ్ళు ఎంత శ్రద్ధగా మీరు చేయగలిగితే
చాలా మంచిది. దానికి మళ్ళీ తలంటు పోసుకోవాలా, మేము మధ్యాహ్నం నాన్ వెజ్ తిన్నాం, పొద్దున అది తిన్నాం, మామిడికాయ ముట్టుకొని తిన్నాం, ఎల్లిపాయ తిన్నాం, ఇవన్నీ వద్దు మనకి. నీ మనసు బలంగా ఉంది కదా, ఋతువు లేకపోతే అంటే మీకు పీరియడ్స్ లేకపోతే 5 రోజులు వదిలేసి మిగతా రోజులలో సాయంత్రం పూట హాయిగా మధ్యాహ్నం భోజనం చేసినా సరే ఏ ఇబ్బంది లేదు, అమ్మవారు చేయం కొట్టదు. కాబట్టి హాయిగా మీరు కూర్చొని ప్రదోష కాలంలో లలితాపరణం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం. ఇప్పుడు మేము ఉన్నాం పూజారి అనుకోండి గుళ్ళో, పొద్దున మొత్తం శుభ్రంగా నా పని ఉంటుంది, భోజనం చేస్తాను నేను. సాయంత్రం మీ ఇంట్లో గృహప్రవేశం ఉంది, మీరు విల్లా ఎట్లా కట్టారు, అది గృహప్రవేశం నెక్స్ట్ ఇయర్ గుడి రావాలి. సాయంత్రం పెట్టాను ముహూర్తం, గృహప్రవేశం చేయాలా వద్దప్పుడు నేను మరి తిన్నాగా నేను మరి నా పరిస్థితి ఏంటి అంటే బ్రాహ్మణులకు తప్పు లేదేమో ఎవడో చెప్పినోడు. దానికి ఏంటంటే అనుష్ఠానం చేసుకుంటాం కాబట్టి దోషం ఉండదు. మీరు ఏమంటాం, మేము టిఫిన్ తినడం అన్నం తినొద్దంటాం మేము, కాబట్టి అనుష్ఠానం చేసుకుంటూ ఉంటుంది. అలాగే లలితాపారాయణకి అంత బలం ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళు తప్పకుండా లలితాపారాయణం చేసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనం పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు దిష్టి తగిలిన వాళ్ళకి ఇంకొక వ్యక్తి దిష్టి తీస్తారు, తీసిన వ్యక్తికి అది ఎఫెక్ట్ అవుతుందంటే ఏం కాదు, ఎక్కడ నిరోధించబడుతుంది. అది ఏ వస్తువు అయితే మటుకు ఆ వస్తువు వరకే అది రిసీవ్ చేసుకుంటుంది. అది ఓకే. అంటే మీరు అడిగినటువంటి ప్రశ్నకి జ్వరం వచ్చినోడు డాక్టర్ దగ్గరికి వెళ్తే జ్వరం డాక్టర్కి అంటుకుంటుందా అంటే అది కరోనా కాదు కాబట్టి అంటుకోదు. ఆవిడకి అనేక డౌట్లు ఉంటాయి. మరి వీళ్ళకి ఆడేం డౌట్లా ఏ డౌట్ తెలియదు నాకు. బట్ కరోనా ఉన్నోడు కరోనా వస్తుందో కానీ పేషెంట్కి ఉన్నటువంటి వ్యక్తి ప్రతి ఒక్క డాక్టర్ అయితే డాక్టర్లు ఉండరు, మనకి పేషెంట్లే మిగిలిపోతారు. ఆ విషయం గమనించుకోండి. దిష్టి తగల కొన్ని చిన్న చిన్న నమ్మకాలు ఉన్నాయండి ఇలాంటివి. అంటే తీసిన వాళ్ళకి వస్తుందా, తర్వాత తీయగానే వెంటనే ఇద్దరు బట్టలు మార్చుకోవాలా, కాలు కడుక్కోవాలా, ఇట్లాంటి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి కూడా క్లియర్. ఏంటంటే దిష్టి తగిలిన వాళ్ళకి పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే చేతిలోనే ఉప్పు తిప్పేసి అని చెప్తారు. వాళ్ళు ఎక్కడ బయట పడేసిరమంటారు తప్ప, చేయి కడుక్కోమని తప్ప, నోరు కడుక్కోమంటారు తప్ప, కాలు కడుక్కొని బట్టలు ఇప్పేసుకొని రమ్మని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి బట్టలు మార్చుకోవడానికి అవసరం లేదు. వ్యక్తికి ఉన్నటువంటి ఒక ఆరాన్ని, అంటే మీకు ఒక ఆరాన్ని క్రియేట్ చేస్తారు. మీరు అనుకో అది కామెడీగా కనబడుతుంది కానీ ఆ ఉప్పుతో మిరపకాయలు చేసేటువంటి దాన్ని మీకు అంతా కూడా శరీరానికి ఒక ఆహారాన్ని క్రియేట్ చేస్తుంది. వాళ్ళు స్పీడ్గా తిప్పుతారు ఆడవాళ్ళు, మన అమ్మమ్మ వాళ్ళు అందరూ కూడా టకటక తిప్పి పైనుంచి కింద వరకు పటపట తిప్పుతుంటారు స్పీడ్గా. ఆ తిప్పేసి 3 సార్లు ఉమ్మేసి అంటే సినిమాలు కూడా చూపిస్తారు. తూతు ఏంటమ్మా ఇదంటే ఎవరి నమ్మకం వాళ్ళ నాన్న నువ్వు ఉమ్మే అంటారు. తూతు అనగానే తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసేసి చేయి కడుక్కొని కాళ్ళు కడుక్కొని వచ్చేస్తారు వాళ్ళు. తప్ప వాళ్ళకి ఏం కాదు. ఎంతమంది తల్లులు చేసి ఉంటారు. మా అమ్మగారు చేశారు, మా అమ్మమ్మగారు చేశారు, మా ఆవిడ చేసింది. మా అమ్మాయికి అయితే అది బాగా తెల్లగా ఉంటుంది మామలాగా, దానికి రోజుకోసారి తీసేది. మా దృష్టి అంటే మా అమ్మాయికి దిష్టి తగలదు కానీ వీళ్ళమ్మకి డౌట్ ఎక్కువ. మా ఆవిడకి ప్రతిసారి బయటికి పోయిన ప్రతిసారి కూడా తీసేది. ఒకసారి మేము సింగపూర్ వెళ్ళాం. మేము మా అమ్మాయిని ఫస్ట్ 3rd 4th బర్త్డే, మా అమ్మాయి 6th బర్త్డేనో అది అడిగింది నన్ను. నేను ఫ్లైట్లో కేక్ కట్ చేశాను అడిగింది. సరే ఎక్కడ డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కడ లేదు, మన దగ్గర లేకుండే. సరే గొప్పతనం చెప్పట్లేదు. సరే మలేషియా ఫ్లైట్లో ఉండే. సరే మా అమ్మాయికి అని చెప్పేసి ఫ్లైట్ బుక్ చేసిన, కేక్ కట్ చెప్పించాను. వెళ్ళిన తర్వాత మా అమ్మాయికి మావిడ జడగంటలు వేయడం, మంచి లంగా పట్టు పరిగేసరికి మలేషియా ఎక్కడ వెళ్ళినా సరే మలేషియాలో అందరూ ఆ జపాన్ వాళ్ళు అందరూ వచ్చేసి మా ఒక ఫోటో అని అడుగుతున్నారు వాళ్ళ భాషలో. మా అమ్మాయి దిగుతూ లాస్ట్ మా అమ్మాయి నానా కళ్ళు నొప్పులేస్తున్నా నానా, ఇంకా ఫోటోలు వద్దు నాన్న, వద్దని చెప్పు నాన్న, ఇట్లా కళ్ళు తెచ్చుకునేది. ఇక మావిడ రావడం హోటల్కి, ఉప్పు తెప్పాడు. నేను ఇక్కడ కుదురుతూ ఉప్పు నాకు ఉప్పు తెప్పని చెప్పేది. నాకు మలేషియా నేను ఎక్కడ అడగాను ఉప్పు అంటే అందరికి పోయి హోటల్ ఉప్పు కావాలంటే ఉప్పు సాల్ట్ ఎందుకంటే అది రాక్ సాల్ట్ అంటే ఇక్కడ రాక్ సాల్ట్ దొరకదు, వాడు రాక్ సాల్ట్ దొరకదు అంటాడు. ఏదో ఉప్పు అప్పు తీసుకొచ్చిన తర్వాత రాక్ సాల్ట్ దొరకదు, మనం తెచ్చుకుంటే సరిపోయేది. ఏంది ఉప్పు ఇండియా నుంచి తీసుకొచ్చుకుంటామని ప్రతిరోజు మా అమ్మాయికి 3 సార్లు తిప్పి ఇసుక బయటపడేసేది. అంటే అంతటి సెంటిమెంట్ ఉంటుంది ఆడపిల్ల మీద. అంటే ఆడపిల్లకి ఎక్కువ చిన్న పిల్లలకి జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ తిప్పడం వల్ల వాళ్ళకు సంతృప్తి, నిజంగానే పాజిటివ్ ఎనర్జీ. అంటే నిజంగా చెప్పాలంటే ఆ మర్నాడు కల్లా మళ్ళీ రీ ఎనర్జీ బాగా ఉండేది. అంటే ఆడుకోవడం కానీ పాడుకోవడం కానీ అంత మంచిగా ఉండేది అమ్మాయి. అలానే ప్రత్యక్షం కూడా చెప్పగలుగుతాను. కాబట్టి దిష్టి తగిలింది అనడానికి కూడా ఏమైనా సంకేతాలు కనిపిస్తాయా? ఆర్థిక నష్టం ఒకటి, అనారోగ్యం 2 వస్తాయి. ఆర్థిక దిష్టి, ఇంటికి దిష్టి అయిందన్నా, మీకు వ్యాపారస్థానం దిష్టి అయిందన్నా ఆర్థిక నష్టాలు బాగా వస్తాయి. ఫస్ట్ డౌన్ఫాల్ అవుతుంది. నిన్న 100 రూపాయలు గిరాకీ అయింది, ఇవాళ 60 రూపాయలు అయిపోయిందంటే కంపల్సరీ డౌట్ ఉన్నట్టే. ఇలా 2-3 రోజులు అయిందంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటి మీదకి ఏదో నెగిటివ్ ఎనర్జీ వచ్చినట్టే, మీ ఆఫీస్ మీదకి, మీ వ్యవస్థ మీదకి. అలా ఇంట్లో 1 by 1 అనారోగ్యం పాలవుతున్నట్టే మాత్రం తప్పకుండా. ఇది పెద్దవాళ్ళకు కూడా పడుతుంది, ముసళ్ళకు కూడా అనారోగ్యం దృష్టి దోషం వల్ల, మీకు నరఘోష దృష్టి వల్ల మీకు తప్పకుండా పడుతుంది. కాబట్టి ఇటువంటి వాటి వల్ల తప్పకుండా మన ఇటువంటి ఈ చిన్న చిన్న టిక్స్ మనం ప్లాన్ చేసుకుంటే దాంతో తొలగించుకునే అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు మనం. ధన్యవాదాలు. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.